అంటే అథ్లెటిక్స్లో రన్స్, జంప్స్, త్రోస్ ఉంటాయి. రన్స్లో చాలా ఉంటాయి, 100, 200, 400, 800, 1500, 5000, 10,000 ఇవి ట్రాక్లో ఉంటాయి. ప్లస్ ఇవి కాకుండా హడిల్స్ కూడా ఉంటాయి. సో జంప్లో వచ్చేసి లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంప్ ఉంటుంది. త్రోస్లో డిస్కస్, జావలిన్, షార్ట్ పుట్ ఉంటుంది. సో మనము ప్రాక్టీస్ చేయాలి అంటే మన కోచెస్, సో ఫస్ట్ మేము ఎప్పుడైతే ఎంటర్ అవుతామో గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు, సో మా స్పీడ్ కానీ, మా హైట్ కానీ, మా ఎండ్యూరెన్స్ కానీ చూసేసి వాళ్ళు ఈవెంట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మేము 800, 1500 నాకు మిడిల్ డిస్టెన్స్గా సెలెక్ట్ చేశారు. సో ఎందుకంటే నేను ఎండ్యూరెన్స్ ఎక్కువగా చేసేదాన్ని. సో ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఓన్లీ లేడీసే కాకుండా జెంట్స్తో పాటు మమ్మల్ని పరిగెత్తించేవాళ్ళు. జెంట్స్తో పాటు పరిగెత్తించినప్పుడు ఏంటంటే వాళ్ళ స్పీడ్కి మన స్పీడ్కి ఎట్లాగైనా క్యాచ్ చేయాలి, మనం ముందుండాలి అని ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో ఇక్కడ నేనే కాదు, నిజామాబాద్లో చాలా అథ్లెట్స్ మంచి మంచి డిపార్ట్మెంట్స్లోకి వచ్చారు. అక్కడ గ్రౌండ్ అంటే మాకు అప్పుడు గ్రౌండ్ అంత ఎడారిలా ఉండేది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్. సో మేము షూతో ప్రాక్టీస్ చేసినా అది స్లిప్ అయిపోయేది, స్పైక్తో చేస్తేనేమో స్పైక్ నేల్స్ ఇరిగిపోయేవి. సో మేము బేర్ ఫుట్తో చేయాల్సి వచ్చేది. సో బేర్ ఫుట్తో చేసినప్పుడు మాకు బబుల్స్ కూడా వచ్చేవి.